జనరల్ గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది కామన్ గా పెడతా ఉంటారు. ఈ బడ్జెట్ ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. ఒక రెవల్యూషనరీ థాట్ ఉంది. దేశం అంటే మట్టి కాదే మనుషులే అనే విధంగా మొదలు పెట్టారు. ఫార్మర్ ని ఎంపవర్ చేయటం. దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వచ్చేది, దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో స్కూల్స్ గానీ, రోడ్స్ గానీ, ఇంకోటి గానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్ లో దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి రెండు కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్ కి వచ్చేటప్పటికి. నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు 2 సంవత్సరాలకి లోపు మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అంటే దీన్ని 4 సంవత్సరాలు చేశారు. ఎందుకు చేశారంటే ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నారు. మనం ఒక వ్యక్తి మీద అపనమ్మకంతో మొదలవ్వకూడదు, ఒక వ్యక్తి మీద నమ్మకంతో, ఒక ట్రస్ట్ తోటి ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఆంటర్ప్రెన్యూర్స్ ని ఎనేబుల్ చేయటం. ఆంటర్ప్రెన్యూర్స్ ఎనేబుల్ చేయడం అంటే ఇందులో 2 ఉన్నాయి. 10 లక్షల మందికి అప్ టు 5 lakh క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటం. అదే విధంగా ఇంకా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళని ఒక 5 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల వరకు కూడా సెక్యూరిటీ కొలాటరల్ లేకుండా లోన్ ఇవ్వటం. దాదాపు 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అంటే ప్రతి స్కూల్లో కూడా రీసెర్చ్ కి సంబంధించినవి కానీ, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, రోబోటిక్ కానీ, ఏఐకి సంబంధించినటువంటి అన్ని కూడా స్కూల్స్ లో పెడితే అప్పటి నుంచే వాళ్ళకి ఒక డిఫరెంట్ అయినటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తారనేది. అదే విధంగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 500 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇనిషియల్ స్టెప్ తీసుకొని తయారు చేయటం. ఉన్న మెడికల్ సీట్స్ ని ఇంకో 10,000 పెంచడం. అదే విధంగా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి 20,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. ప్రతి సెగ్మెంట్ లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేయకుండా మనంతా మనం తయారు చేసుకోగలుగుతాం. ఈ జల్ జీవన్ మిషన్ ఉంది. ఇన్సూరెన్స్, FDI లో ఇన్సూరెన్స్ ఇంతకు ముందు 70-75% ఉండే, దాన్ని 100% చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేమందరం కానీ వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ కలిసి కేవలం మాటలు చెప్పడమే కాదు, ప్రతి ఇయర్ కి నిర్ణయాత్మకంగా అంటే పోలవరానికి 5,900 కోట్లు, స్టీల్ ప్లాంట్ కి ఈ ఇయర్ బడ్జెట్ లో 3,200 కోట్లు, విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి 730 కోట్లు, ఈ విధంగా అన్ని కూడా అలొకేట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. మేము గండికోట టూరిజం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం 80 కోట్ల రూపాయలు పెట్టి. అదే విధంగా బాపట్లలో సూర్యలంక ప్రాజెక్ట్ అని బీచ్ ప్రాజెక్ట్ 100 కోట్లు పెట్టి నిన్నే నేను షెకావత్ గారికి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం. వారు కూడా ఇస్తా అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్, 70 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఈ రోజు మోడర్నైజ్ చేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఈ విధంగా వర్క్ చేసినటువంటి ఒక చరిత్ర గాని, ఒక ఎఫర్ట్ గాని ఎక్కడా లేదు.